హాయ్ వ్యూవర్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ కమెంట్. రేపు మంగళవారం రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇలా రహస్యంగా రేపు మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఏవైనా చెడు శక్తులు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఓం శ్రీ సాయి వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్రభూ పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. కనుక రేపు మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. గ్యాస్ స్టవ్ చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండేటటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర మనం చేసేటటువంటి పరిహారాలు సమస్త పాపాలను తొలగిస్తాయి. గ్యాస్ స్టవ్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ముఖ్యంగా పూర్వకాలం నుండి కూడా గ్యాస్ స్టవ్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గ్యాస్ స్టవ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు పాటించటం అలవాటు. గ్యాస్ స్టవ్ని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ అనేది అంతటి శక్తివంతమైనటువంటిది. ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు ఉండేవి. అయినా సరే వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. మట్టి పొయ్యిలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మట్టి పొయ్యిల దగ్గర ముందుగా వాటిని అందంగా అలికి అలంకరించి తరువాత వంటలు ప్రారంభించేవారు. అప్పుడు చేసే వంటలు చాలా రుచిగా ఉండేవి, అమృతాన్ని తలపించేవి. కానీ ఇప్పట్లో ఎలాంటి మసాలా దినుసులు వాడినా సరే అంతటి రుచి అనేది రావడం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా దైవానుగ్రహం ఉన్న ఇంట్లో రుచులు అద్భుతంగా ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే ఏ ఇంట్లో అయినా వంటలు అద్భుతంగా రుచికరంగా ఉన్నాయి అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గ్రహించాలి. ఖచ్చితంగా 100% నిజం. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంటలో ఏదో ఒక కారణం వల్ల ఆ వంట అనేది అంటే ఎంత కష్టపడి చేసినా అమృతంలా కాకపోయినా మామూలుగా కూడా ఉండదు. అంటే తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఏదో తిన్నాము అన్నట్లుగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి వంటలకు ఏంటి సంబంధం అని చాలామంది అనుకోవచ్చు. కానీ తప్పకుండా ఉంటుంది. ఎక్కడైతే రుచి, సువాసన, పరిశుభ్రత, ఆరోగ్యం ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి సువాసన అన్న, పరిశుభ్రత అన్న, రుచి అన్న చాలా ఇష్టం. రంగు, రూపం, రుచి ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అయితే ఇవి ఉండాలి అంటే మరి ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా కొన్నిసార్లు రుచి అనేది ఉండదు. ఇలా కూడా కొందరి ఇళ్లల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా సరే మంచిగా తృప్తికరమైనటువంటి భోజనం చేస్తే ఆ కష్టం అనేది గుర్తుకు రాకుండా ఉంటుంది. ఇక చాలామంది ఇళ్లల్లో పదే పదే చీటికి మాటికి పప్పు మాడిపోవటం, అన్నం మాడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటం వల్ల చాలామంది పెట్టి మర్చిపోయాం అందుకే ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు అసలు కారణం. మరిపించేది జ్యేష్ఠాదేవి మాత్రమే. మనం వంటలు చేసినప్పుడు అన్నము, కూర, పప్పు అవి మాడిపోవటం, ఉప్పు కారం తక్కువ అవ్వటం, ఇలా ఏదో ఒక సమస్యతో వంట రుచిగా లేకపోవటం ఇలా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి లేదు అని, జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గుర్తుంచుకోవాలి. కనుక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా,
జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అన్నా, మన వంటలు రుచికరంగా ఉండాలి అన్నా, ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరైనా రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే గ్యాస్ స్టవ్ అనేది చాలా పరిశుభ్రమైనటువంటి అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు, కానీ గ్యాస్ స్టవ్ వెనకాల గోడని మాత్రం శుభ్రం చేయరు. గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డలను ఉతకరు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సువాసన భరితంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటే అప్పుడు మనకు మంచి కలుగుతుంది. మన జీవితం అనేది పాజిటివిటీగా ఉంటుంది. అంటే మన జీవితంలో కష్టాలు లేకుండా, గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కనుక ఈ గ్యాస్ స్టవ్ దగ్గర అంటే మనం ఏదైనా పూజలు చేసినా లేదా వ్రతాలు చేసినా ఖచ్చితంగా వాటి కోసమని వండేటటువంటి నైవేద్యాలు కూడా వండేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు కుంకుమను పెట్టి తర్వాత నమస్కరించుకొని చేస్తూ ఉంటాము. ఆ వంటలు ఖచ్చితంగా రుచికరంగా ఉంటాయి. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. శ్రద్ధగా ముఖ్యంగా శుచిగా చేస్తాము కనుక ఇక అందువల్ల ఆ వంటలు అంత రుచిగా ఉంటాయి. ఇక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక అప్పుల సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. ఇక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు ఖచ్చితంగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు తప్పకుండా మీ ఇష్ట దైవాన్ని మనస్సులో తలుచుకోండి. ఇష్ట దైవ ఆరాధన చేయండి. ఇష్ట దైవాన్ని మీరు మనస్సులో తలుచుకొని ఈ పరిహారాన్ని చేయండి. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే మాత్రమే మంచి ఫలితం అనేది ఉంటుంది. నమ్మకంతో చేసినప్పుడే మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. తరువాత గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి. రాత్రి భోజనం తర్వాత అందరూ పడుకున్నాక రహస్యంగా పరిహారం చేయండి. ఎందుకు ఈ పరిహారాన్ని రహస్యంగానే చేయాలి అంటే ఖచ్చితంగా మనం జీవితంలో విజయం పొందాలి అంటే పరిహారం అనేది రహస్యంగానే ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో విజయాన్ని పొందాలి అన్నా, మనకు అదృష్టం జీవితంలో కలిసి రావాలి అన్నా, మనకు ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇక పరిహారాన్ని రహస్యంగా చేస్తే మనకు ఎలాంటి అంటే మనపై చెడు కళ్ళు పడకుండా ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా చెప్పి పరిహారం చేస్తే కొద్దిగా నెగిటివిటీ ఏర్పడుతుంది. అలా నెగిటివిటీ ఏర్పడినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే కొంచెం నెగిటివిటీతో వారికి కష్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చూసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటేనే మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. కనుక నెగిటివిటీ లేకుండా ఉండాలి. అందువల్ల పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయండి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మంచి శుభ ఫలితం కూడా వస్తుంది. ఇక ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి. మరి ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అందరూ నిద్రించాక ప్రశాంతంగా ఇక మళ్ళీ మీరు వంట గదిలోకి వెళ్ళను అని అనుకుంటే మాత్రమే పరిహారం చేయండి. ఎందుకంటే మళ్ళీ పరిహారం చేసి మళ్ళీ వంట గదిలోకి వెళ్ళి వచ్చి ఇలా చేస్తే పరిహారానికి ఫలితం అనేది రాదు. కనుక మీరు మళ్ళీ వంట గదిలోకి వెళ్ళము అనుకుంటే మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. తరువాత ఈ పరిహారాన్ని చేయాలి అంటే ముఖ్యంగా మీరు శుచిగా ఉండాలి. అలానే మీరు అంటే నెలసరి సమయంలో ఉండకూడదు. ఇలాంటి నియమాలు పాటించి పరిహారాన్ని చేయండి. దీనికోసమని ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి. అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి. అలా పోసిన దొడ్డు ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టి తమలపాకు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి పసుపు కుంకుమను వేసి దానిని ఆ ప్లేట్ని తీసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇక దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. తమలపాకులో ఉండే ముగ్గురు దేవతల కలయిక వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. రూపాయి కాయిన్ ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఇలా మనకు ఏవైతే చెడు శక్తులు ఇంట్లో ఉండి చెడు అంటే మన కంటికి కనిపించకుండా కొన్ని రకాల చెడు శక్తులు మనకు హానిని కలిగజేస్తూ ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. ఏవైతే దుష్ట శక్తులు మనకు హానిని కలిగిస్తూ ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటాము. మన చుట్టూ ఉండే దరిద్రాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు,
అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక ఇలా చేసి దానిని స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టేసి నిద్రించండి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తరువాత దానిని తీసి ఆ రూపాయికాయని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి. అందులో ఉండే తమలపాకు, ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా 100% మంచి ఫలితం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన చుట్టూ ఉండే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం రోజున రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.